హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మిని విడిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు విహారీ. కానీ ఎలా విడిపించాలో అర్థం కాదు. ఇదంతా ఎవరు చేశారు అని చెప్పి వెనకున్నది నడిపిస్తుంది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. స్టేషన్లో చాలా భయపడుతూ ఉంటుంది లక్ష్మి. అటు వాళ్ళ అమ్మ నాన్న విహారీకి ఫోన్ చేసి, బాబు కనకం ఎలా ఉంది, కనకం ఎప్పుడు బయటకు వస్తుంది అంటూ మాట్లాడుతూ అడుగుతూ బాధపడుతూ ఉంటాడు. మీరేమీ భయపడొద్దు, నేను ఎలాగైనా సరే కనకాన్ని బయటికి తీసుకొని వస్తాను అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు విహారీ. ఇంతలో అసలు లక్ష్మికి వాళ్ళు ఏమైనా తినడానికి పెట్టారో లేదో, అసలు తాగడానికి కనీసం మంచినీళ్ళన్నా ఇచ్చారో లేదో, మనం లక్ష్మికి భోజనం తీసుకొని వెళ్దాం అని లక్ష్మి తినడానికి భోజనం వాటర్ అన్నీ తీసుకొని బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు విహారీ. కానీ పోలీస్ స్టేషన్లో లక్ష్మి అలా లోకప్లో చూస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నా ఉద్యోగం పోయినా పర్వాలేదమ్మా, కానీ మీ ప్రాణాలు నిలబెట్టుకోండమ్మా అని చెప్తూ ఉంటుంది. ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఈరోజు వీళ్ళు ఎలాగైనా సరే మిమ్మల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నారమ్మా, అందుకనే మీరు ఇక్కడ ఉండొద్దు. ఈరోజు రాత్రికి ఇక్కడ ఉన్నారు అంటే రేపు పొద్దున్నకి ఇక మీరు ఉండరమ్మా. అందుకనే ఎలాగో అయినా సరే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, మిమ్మల్ని తప్పించే ప్రయత్నం నేను చేస్తానమ్మా. నేను లాకప్ ఓపెన్ చేస్తాను, మీరు ఇటువైపుగా పారిపోండి అని చెబుతూ ఉంటుంది లక్ష్మి. ఆ కానిస్టేబుల్ మాటలు నమ్ముతుంది. ఇక అలా లాకప్ని ఓపెన్ చేసి బయటికి తీసుకొస్తుంది కానిస్టేబుల్. అమ్మ, మీరు ఇటువైపు నుంచి పారిపోండి అమ్మా, ఎవరు లేరు, ఎవరు చూడలేదు, చూస్తే మీరు బ్రతకరమ్మా అంటూ చెబుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఆ కానిస్టేబుల్ మాటల్ని అలా నమ్మేసి పరిగెత్తుకుంటూ ఆ కానిస్టేబుల్ చెప్పినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఆ ఎస్ఐ కావాలని నాటకం ఆడిస్తూ ఉంటుంది. అలా చెప్తే లక్ష్మి అలా పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది. తను గన్ తీసి లక్ష్మికి గురి పెడుతుంది. ఎన్కౌంటర్లో పారిపోతూ ఉండగా ఇలాగా తప్పని పరిస్థితిలో కాల్ చేశామని ఫైల్ చేయడానికి, కేసుని అలా తిప్పేయటానికి ప్లాన్ చేస్తుంది. ఎస్ఐ లక్ష్మికి అలా గన్ గురిపెట్టి ఒక్కసారిగా షూట్ చేస్తుంది లక్ష్మికి తగిలేటట్టుగా. ఇంతలో విహారీ అక్కడ స్టేషన్కి వచ్చి లోపల వెతుకుతూ ఉంటాడు. లాకప్లో లక్ష్మి లేకపోయేటప్పటికీ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది, లాకప్లో లేదేంటి అని అనుకుంటూ భయపడుతూ ఉంటాడు. అసలు ఎవరూ లేరేంటి స్టేషన్లో అని చెప్పి అలా వెనుక వైపుగా బయటికి వస్తాడు. ఆ గన్ పేలిన శబ్దం వినిపిస్తుంది విహారీకి. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. లక్ష్మిని విహారీ కాపాడుకోగలడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.